హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాగమణి కనగండి. ఈరోజు నేను నేలకొండపల్లి రావడం జరిగిందండి. నేలకొండపల్లిలో ఉన్నటువంటి శ్రీ భక్త రామదాసు ధ్యాన మందిరంకి అయితే రావడం జరిగింది. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈరోజు విశ్వ హిందూ పరిషత్ వారు భజన బృందాలన్నిటి కూడా సభ జరిగింది. మన సనాతన ధర్మం గురించి, మన ధర్మం గురించి జరిగింది. అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. సభ అనంతరం మహిళలందరూ కూడా చక్కటి భోజనం అయితే చేస్తున్నారండి. చాలా బాగా అయితే ఉన్నది. వాతావరణం కూడా చాలా బాగుంది. ఇక్కడ శ్రీ భక్త రామదాసు ధ్యాన మందిరం అయితే మీకు చూపించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ అయితే చక్కటి భోజనాలు అయితే తింటున్నారు. నేను వెళ్తున్నానండి లోపలికి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. ఇది భక్త రామదాసు మందిరం అన్నమాట. చూడండి ఎంత చక్కగా ఉందో. అందరైతే భోజనాలు చేస్తున్నారు. హాయ్, జై శ్రీరామ్. కార్యక్రమాలు ఉంటే చెప్పండి, మేము 10 మంది వస్తాం తప్పకుండా. ఓకేనా, జై శ్రీరామ్ అండి. ఇదంతా కూడా చక్కటి ధ్యాన మందిరం అండి. శ్రీ భక్త రామదాసు ధ్యాన మందిరము. చూడండి ఎంత చక్కగా ఉంది. ఇప్పటి వరకు మాకు ఇక్కడే జరిగాయి మొత్తం కూడా. కొంచెం స్లోగా అయితే స్పీడప్ చేస్తున్నాను. ఈ ప్లేస్ అంతా కూడా ఇప్పుడు సమావేశము జరిగింది. చక్కటి హనుమాన్ చాలీసా భక్త బృందం వారి చేత వారు, అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ వారు అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడం, చక్కగా జై శ్రీరాము అనేది చెప్పుకోవడం జరిగింది. చూడండి, భక్తురాము ఎడుకు నిలవడానికి గోవింద గోవింద. సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకము రామచంద్ర. చూడండి ఫ్రెండ్స్, రాజు నిలదీసినప్పుడు స్వామివారికి సంకెళ్ళు వేస్తారు కదా భక్త రామదాస్కి, అప్పుడు ఫోటో ఇది. భక్త రామదాస్ని రాజభటులు హింసించుతున్నటువంటి దృశ్యం. సీతారాములు కలిసి రామలక్ష్మణులు వచ్చి కల్లో రాజుగారికి ఇస్తున్నటువంటి దృశ్యం. అమౌంట్ అంటే అప్పుడు కాసులు. రాజుగారు తప్పైందని క్షమాపణలు అడుగుతున్నాడు భక్త రామదాస్ గారిని. బ్రాహ్మణ రూపంలో వచ్చి కాసులు చెల్లిస్తున్నారు. ఇంద్ర